ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మెదక్లో ఉన్నటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తరలిపోయింది, ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారికి ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఆఫీసులు ఉన్నాయా పోయినా వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారో అది వాళ్ళకే తెలియదు. ఈడీ కార్యాలయం అనేది ఇక్కడే ఉంటుంది. మీరు ప్రొక్యూర్మెంట్ కానీ ఫార్మర్లకు పేమెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం అక్కడ జరిగిన అంశం ఏంటంటే అధికారుల కొరత వల్ల మెదక్లో సంగారెడ్డిలో ఒకే అధికారి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తుడు తప్ప మెదక్ నుంచి ఎలాంటి కార్యాలయం తగ్గిపోలేదు అనే విషయాన్ని వారికి గ్రహించాలి. ఆరోపణలు చేయించి ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏదైనా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గతంలో తరలిపోయినటువంటి స్పాట్ రైల్వేషన్ కేంద్రం కానివ్వండి మళ్ళీ మెదక్ వచ్చేసింది. గతంలో ఎలక్ట్రికల్ స్టోర్స్ కావాలనుకున్నప్పుడు ఏ పోల్స్ కానీ దానికి సంబంధించిన వైర్లు కానీ సామాగ్రి కానీ ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు సంగారెడ్డి పోవాల్సిన ఆవశ్యకత ఉండేది. ఈరోజు స్టోర్స్ కూడా మెదక్లో ఏర్పాటు చేసే దిశగా ముందు పోతున్నాం. శాంక్షన్ అయిపోయి మెదక్ పట్టణంలో మెదక్ కాన్స్టిట్యున్సీలో చేయాలన్న తపనతో ఒక కసితో పనిచేస్తున్నటువంటి మా యువ ఎమ్మెల్యే గారు ఒక 2 నెలల్లో మెదక్లో బ్రహ్మాండంగా మెదక్ పట్టణ సభ అని చెప్తా ఉన్నాను. 55 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గ ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. ఎస్డిఎఫ్ ద్వారా 20 కోట్లు, PUFIDC ద్వారా 35 కోట్లతో అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి గతంలో నేను కూడా చైర్మన్ 5 సంవత్సరాలు చేయడం జరిగింది. మరి ₹1 కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. ఏదైతే ప్రజలు పన్నులు చెల్లిస్తూ ఉన్నారో ఆ పన్నులతో కాలం గడిపాం తప్ప స్పెసిఫిక్గా ₹1 వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి ఈనాడు అభివృద్ధి కాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు పోతున్న శాసనసభ్యులు రోహిత్ గారికి మంచి విజన్ ఉంది, డెవలప్మెంట్ విజన్, అభివృద్ధి ఏ విధంగా ఉందో చూపించాలన్న తపన ఉంది. తప్పకుండా మరి వారి నాయకత్వంలో ఇటు కాన్స్టిట్యున్సీ కానీ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఆశాభావాలను వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి వారికి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు తెలియజేయండి. ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి, ప్రతిపక్షం విమర్శించాలి, కానీ తప్పుడు విమర్శలు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన విధానం కాదు. మొన్నటికి మొన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. మెదక్లో 2 రోజులు వాటర్ సప్లై బంద్ అవుతాయి. 2వ రోజు నాడే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులుగా మెదక్ పట్టు నీళ్ళు రావట్లేదు చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, దాదాపుగా 250 బోర్లు, ఒక 5-12 బోర్లు బంద్ ఉన్నా మిగతా బోర్లను నడిస్తే ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం. ఒక ఇబ్బంది ఎక్కడ జరిగింది, డబుల్ బెటర్ ఇబ్బంది జరిగింది. మిగతా ఏ చోట కూడా ఇబ్బంది జరగలేదు. దాదాపు 40% ప్రాంతం అంతా కూడా పాత దాని నుంచి వాటర్ ఇచ్చినాం. అంటే అవగాహన లోపం, తెలియకుండా ఏదో అపాండాలు వేసి స్థానిక నేతలు వస్తున్నాయి, మేము మైలేజ్ చేరుకోవాలంటే తప్పుడు ప్రచారం చేయాలి, తమ్ముడు అన్నట్టు ఏదో వాళ్ళ జర్నలిజంతో తప్పుడు ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని ఆలోచన తప్ప మరొకటి కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, శకం ముగిసింది. అబద్ధాలతో కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారికి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, అబద్ధపు మాటలు మానుకొని మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మేము కానీ మా నాయకులు కానీ మా అధినాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా మీ సూచనలు గౌరవించే దిశగా పనిచేస్తాము. ప్రతిపక్షాన్ని మాత్రాన మిమ్మల్ని విస్మరించాం. మీ సూచనలు సలహాలు తీసుకుంటాం, మంచి సలహాలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించి రండి. కేవలం ప్రచారం కొరకు
వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి జరుగుతుందన్న ఆలోచనతో తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు. వాస్తవానికి ఎలాంటి ఆఫీస్ తరలిపోకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు తరలిపోయిందన్న భావంతో ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకి హితూ చెప్తున్నాం. ఎన్ని అబద్ధ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితి లేరు. కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రచారాన్ని వాళ్ళు మానుకోవాలి హితూ చెప్తూ మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఈరోజు మార్నింగ్ డీడీ గారు కూడా పెట్టారు, వారు కూడా వాయిస్ పెట్టారు, అన్ని గ్రూపులో పెట్టడం జరిగింది. వారు కూడా ఎలాంటి ఆఫీస్ తరలిపోలేదు, మేము ఇక్కడే పనిచేస్తున్నాం, తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయబోతాం తప్ప ఇక్కడ నుంచి ఏ ఒక్క వ్యక్తి కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎలాంటి ఆలోచన లేదు, ప్రభుత్వానికి లేదు, మాకు కూడా డిపార్ట్మెంట్ లేదు. వారు కూడా స్వయంగా వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ప్రజల్లో చులకన కావద్దని వారికి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ సమావేశాన్ని ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున పత్రిక సోదరులందరూ కూడా మా అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు.